ఆసా హృదయంలో దేవునికి చోటు లేదు. అతని అహంకారం, అతని పదవి గర్వం ఉంది, అహంకారం ఉంది. అటువంటిది ఉండకూడదని ఇక్కడ మనకు దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి మరి ఎంత విచారకరమో చూడండి. ప్రార్థించినప్పుడేమో దేవుడు వెంటనే విజయాన్ని ఇచ్చాడు. ప్రార్థించినప్పుడు వెంటనే మరి అతనికి అపజయాన్ని ఇవ్వలేదు, దీర్ఘదర్శనం పంపించాడు. అది దేవుడి ప్రేమ అంటే. సరి చేసుకోమన్నాడు, సరి చేసుకోలేదు. జబ్బు పుట్టింది, అప్పుడు కూడా సరి చేసుకోలేదు. కాబట్టి మనమైతే అలాగుండాం. కాబట్టి సరి చేసుకోకపోతే అపజయమే కాదండి, ఇతనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది, లేకుండా పోయాడు అన్నమాట. అది కాబట్టి ఆశా ద్వారా మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, మనకి ఇరుకు ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరికి ఇరుకు తీసుకొస్తాడు? దేవుడు తాను ప్రేమించినటువంటి బిడ్డలకి ఇరుకు తీసుకొస్తాడు. ప్రేమించినప్పుడు ఇరుకు ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు దేవునికి మనం ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. దేవుడు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంలో మనల్ని నడుచుకోమని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. వెంటనే ఆయన ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. అయితే రెండోసారి 3 విషయాల్లో కూడా మతి తప్పి ప్రవర్తించాడు. కాబట్టి దేవుని నమ్మక ఎవరు నమ్ముకున్నాడో? సిరియారాజు నమ్ముకున్నాడు. మనుషులు నమ్ముకుని కంటే మరి యెహోవాను నమ్ముకొనుట మేలు అన్నారు. కాబట్టి అందుకని కొండల వైపు నేను కన్నులెత్తి చూస్తున్న సహాయం నాకు ఎక్కడి నుండి వచ్చి అన్నాడు దావీదు. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థము. సరే జబ్బు వచ్చింది, దేవుడికి ప్రార్థన చేయకుండా వైద్యుల మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉంచుకున్నాడు? వైద్యులను నమ్ముకున్నాడు, కనుక మరణించాడు. మనము ఎవరిలాగా ఉండాలా? యాకోబులాగా ఉండాలి, కానీ ఆసావలే ఉండకూడదు. ఎందుకని? యాకోబు ఒప్పుకున్నాడు, పట్టగాల్ని సరి చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు. అయ్యా నా పేరు యాకోబు, అయ్యా నేను ఆశీర్వదించమని అన్నాడు. కాబట్టి యాకోబు ఏం చేశాడు? దేవుడు అక్కడ ఆశీర్వదించాడండి. ఆశ మరణించాడండి. కాబట్టి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనము మరి దేవుడు మనం శిక్షించేటప్పుడు, దేవుని ప్రేమ, దేవుడు మనం శిక్షించేటప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దేవునికి తొలగిపోకూడదు. దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని బ్రతిమాలాడాలి, దేవునిలోనే మనం పోరాడి దేవుని యందే మనం విజయాన్ని పొందుకోవాలి. కానీ మనుషులను నమ్ముకుంటే లేక వైద్యులను నమ్ముకుంటే ఆ ఆశ ఆ విధంగా అయిపోయినాడు. అయితే యాకోబు ఎవరిని నమ్ముకోలేదు, దేవునే నమ్ముకున్నాడు, దేవునితోటే పోరాడాడు, దేవునే నమ్ముకున్నాడు. అయితే ఆ మంకు పట్టుకు దేవుడు కొట్టగాలని ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు సరి చేసుకున్నాడో వెంటనే ఆశీర్వదించాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. కాబట్టి మనం ఎలాగున్నాం ఒకసారి మనం పరిశీలన చేసుకున్నాం. అనేక సార్లు మన యొక్క కఠినత్వం వల్ల దేవుడు శిక్షించేటువంటి ఆ శిక్షణ మనం తృణీకరించకుండా దేవుని యొక్క గద్దింపును మనము తీసుకొని, ఇదిగో ప్రభువా నువ్వు గద్దిస్తున్నావు, నన్ను క్షమించయ్యా, నా మార్గాన్ని సరిచేయ్యా, నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకునేటువంటి భాగ్యాన్ని, నేనైనా ఎక్కువగా ఆధారపడేటువంటి భాగ్యాన్ని నాకు దయచేయమని చెప్పేసి మనము దేవుని దగ్గర మనము మొరపెట్టి మరి ఆశీర్వాదాలను మనం పొందుదుముగాక. దేవుడు మన నిమిత్తమైన లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.